కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా చెవి క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. తెలీదు అసలు చెవి క్లీన్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది. అంతేకాకుండా చెవులోకి ఏదైనా పురుగులు పోవడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనకు తెలియదు అసలు వాటిని బయటికి ఎలా తీయాలి, ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపు మనం ఎలా కేర్ తీసుకోవాలి. ఇలాంటివి చెవి గురించి మనకు తెలియని ఆరోగ్య రహస్యాలు ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా చెవు అంటే ఇది ఏంటి, ఇది జస్ట్ అది కాస్మెటిక్కా లేకపోతే లేదు. దీనివల్ల యూజ్ ఉందా? 100% అండి. మనం చిన్నప్పుడు మీరు ఆడుకొని ఉంటారు, చిన్న పేపర్ని ఇలా రోల్ చేసి ఇలా కోన్ లాగా చేసి అరిస్తే మనకి, ఆర్ ట్యూబ్స్ తీసుకొని అరిస్తే మనకి ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళకి బాగా లౌడ్గా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ ఫిజిక్స్ దట్ కండక్షన్ ఆఫ్ సౌండ్. అంటే సౌండ్ రిసీవర్ మైకిల్ పాతకాలం చూసుంటారు, మైకిల్ కూడా మైక్ సెట్ బయట వాయిస్ యాంప్లిఫైర్ కూడా ఇలా కోన్గా ఉండదు. సో వాయిస్ అనేది అలా రిసీవ్ కానీ వెళ్ళటం కానీ ద మోర్ ఇది. సో ఇట్స్ వాట్ యూ కాల్ అస్ మోడల్ అండి బై గాడ్ ఇస్ అ గ్రేటర్ క్రియేటివ్. చెవి ఇది బయట చెవి, అవుటర్ ఇయర్ అంటాం. సో ఇది ఏం చేసుకుంటే ఇట్స్ అ రిసీవర్ ఆఫ్ సౌండ్. సౌండ్ని తీసుకొని లోపలికి ఇది ఎక్స్టర్నల్ అవుటర్ ఇయర్ నుంచి ఎక్స్టర్నల్ ఇయర్ ఇంతవరకు అంటే చిన్న ట్యూబ్ ద్వారా లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత మిడిల్ ఇయర్ ఉంటుంది, దానిలో చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల ద్వారా ఆ సౌండ్ ఎనర్జీని వైబ్రేషన్గా మార్చి లోపల ఇన్నర్ ఇయర్కి, మధ్య చెవి నుంచి లోపల చెవికి వెళ్తుంది ఇన్నర్ ఇయర్కి. దానిలో నుంచి ఆ వైబ్రేషన్స్ దే చేంజ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అండ్ గో టు ద బ్రెయిన్. ఇట్స్ అ కాంప్లెక్స్ మెకానిజం, బ్యూటిఫుల్లీ డిజైన్ బై గాడ్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే మీరు అడిగినట్టు చెవి ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్. చాలామంది అడుగుతారు వ్యాక్స్ వస్తుంటుంది, నేను ఎన్నిసార్లు ఒకసారి రావాలి మీ దగ్గరికి అంటే, జనరల్గా బై గాడ్ క్రియేషన్ వల్ల ఎలా అంటే బై బర్త్ వెన్ వి చ్యూ అంటే మనం నవిలినప్పుడల్లా ఈ జా మూమెంట్ జరుగుతుందండి. దాంతోపాటు ఆ మూమెంట్ అనేది మన చెవికి ట్రాన్స్మిట్ అవుతుంది. చెవి లోపల వ్యాక్స్ అనేది నార్మల్ ఫినామినా, ఇట్స్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే చెవిలో మనం ఎలా అయితే మనము రోజు స్నానం చేసి మన చర్మం మీద పాత చర్మాన్ని తొలగిస్తామో, అలానే చెవిలో గ్లాండ్స్ ఉంటాయి. దీస్ గ్లాండ్స్ ఏంటంటే ఒక రకమైన ఆయిల్ని సెక్రెట్ చేస్తాయి. ఆ ఆయిల్ వచ్చి ఈ డెడ్ సెల్స్ ఏవైతే అంటే వాడిపోయిన సెల్స్ కణాలు ఏవైతే వాటిల్ని స్లోగా అలా చుట్టేసి ఒక వ్యాక్స్ లాగా తయారు చేస్తాయి. మళ్ళీ నవ్వుతున్నప్పుడు ఆ మూమెంట్కి స్లోగా వైబ్రేట్ అవ్వకుండా రోజుకి కొంచెం బయటకు వస్తుంది. మనకు తెలియదు అది మనం స్నానం చేసినప్పుడు. సో హౌ మన బయటికి ఇలా చెవి బయటికి వచ్చినప్పుడు మనం జనరల్గా ఇరిటేషన్ లాగా వస్తే మనం క్లీన్ చేసుకుంటాం. దట్ ఈస్ ద జనరల్ మెకానిజం. కొన్నిసార్లు బాగా చలి ప్రాంతంలో కానీ బాగా ఏసీలు ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల అది కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే దే కమ్ టు అస్, వీ పుట్ సమ్ ఆయిల్ లైక్ సబ్స్టెన్సెస్ విచ్ డిజాల్వ్. అంటే దానిలో ఏముంటే ఒక ఆయిల్ బేస్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని సాల్వెంట్స్ ఉంటాయి. అది ఏంటంటే ఆ ఆయిల్ని పలచబడుస్తుంది. దానివల్ల అది వ్యాక్స్ అనేది స్వెల్ అయ్యి ఈజీగా మనకి సక్షన్తో క్లియర్ చేయడానికి. చాలామంది ఈ మధ్యకాలం లాస్ట్ ఈ వింటర్స్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కూడా డ్రైనెస్ వల్ల ఇరిటేషన్ తోటి బండి కీస్ పెట్టుకొని పిన్నీసులు పెట్టుకొని అది లోపల ఇరిటేషన్కి ఇరిటేట్ చేసుకో. సో చెవి చాలా డెలికేట్ అండి. బయట ఇట్స్ అ వెరీ థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ లోపల. సో దానివల్ల చిన్న ఇంజురీ కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, ఈజీగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం. ఇయర్ బడ్స్ పెట్టకూడదా? సో ఇయర్ బడ్స్ ఇస్ అ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పాలంటే. యాక్చువల్లీ ఇయర్ బడ్స్ అనేది అవసరం లేదు. బయట మనకి కనిపించే ఈ చెవి భాగం మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అవి మనం మామూలు టవల్తో అయినా శుభ్రం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎట్లా క్లీన్ చేయాలి డాక్టర్? చిన్నపిల్లలు కూడా జనరల్గా అదే అంటుంది, బికాస్ దే చూ దే సక్కల్, వాళ్ళ పాలు మరి చిన్నపిల్లలకి అంతుంటుంది. బట్ ఇంకొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకి ద మూమెంట్ దే స్టార్ట్ చూయింగ్, వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఆ మూమెంట్నే వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ దే ఆర్ స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళకి ఇది వ్యాక్స్ అనేది జరుగుతుంటుంది. అప్పుడు ఎస్ యూ కెన్ పుట్ దీస్ డ్రాప్స్, వెయిట్, ఆ స్లోగా కొంత బయటకు వచ్చేసింది. కానప్పుడు ఆబ్వియస్గా యూ కెన్ విజిట్ అ డాక్టర్ అండ్ గెట్ ఇట్ క్లీన్, బికాస్ వాళ్ళ ఇయర్ కెనాల్ ఇంకా నేరగా ఉంటుంది. మాకే క్లీన్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా కష్టంగా ఉంటుంది. సపరేట్ క్లీనింగ్ కోసం పోవాలని అయితే లేదు, డ్రైగా ఉండి మనకి బ్లాక్ అయ్యి ఎస్పెషల్గా అనిపించినప్పుడు తప్ప బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ అ డైలీ మెకానిజం అంతే. మనం బాడీ ఎలా ఇట్ నోస్ హౌ టు షెడ్ ద స్కిన్, హౌ టు క్లీన్ ఇట్ సెల్ఫ్. చల్లగాలి వస్తుంటే చెవులు
కాటన్తో క్లోజ్ చేయాల్సిందేనా? అంటే చాలామందికి పడదండి. దే గెట్ ఇమీడియట్లీ అంటే దిస్ ఇస్ అలర్జిక్ సైన్స్ అండ్ దే ఫీల్ కోల్డ్. ఎస్పెషలీ ఇట్స్ టెంపరేచర్ వాట్ యూ కాల్ అస్ రిసెప్టర్స్, థర్మో రిసెప్టర్స్ లాగా ఉంటాయి. సో వాళ్ళకి పడినప్పుడు ఆబ్వియస్లీ దే కెన్ క్లోజ్ దేర్ ఇయర్స్. మన సో ఇట్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ గెటింగ్ కోల్డ్ అన్నట్టు. ఓకే. డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే పడుకున్నప్పుడు ఏమైనా చెవులోకి పోతాయి అట్లాగా, అక్కడ నుంచి బ్రెయిన్ దాకా పోతాయి, లేదండి. అట్లా ఉంటుందా? లేదండి లేదు. చెవి అందే చెప్తాను, గాడ్ హెస్ క్రియేటెడ్ అ బిగ్ అంటే చాలా బాగా మెకానిజం. బయట చెవులో నుంచి లోపల చెవు బై మిస్టేక్ మన ఎప్పుడో ఒకసారి పోతాయి. అంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఒకసారి బై అది కూడా ఈ లైట్కున్న ఈ చలి చీమలు ఉంటాయి కదా, అవి మనం అలా నించున్నప్పుడు కొన్నిసార్లు పోయే అవకాశం ఉంది. నథింగ్ టు వరీ. అవి కొంచెం కొట్టుకున్నప్పుడు ఏంటంటే మనం వీ కెన్ పుట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అండి, అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ బై ఇట్ సెల్ఫ్. ఐదర్ జస్ట్ ఇట్ విల్ కమ్ అవుట్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ పుట్ అట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్, ఇట్ విల్ స్టాప్ మూవింగ్ అండ్ మనం డాక్టర్ దగ్గరకు వచ్చేస్తే అది సరిపోతుంది. సక్షన్ చేసి తీసేస్తారు అంతే. నీళ్ళు పోయాలి ఒక 2-3 చుక్కలు డ్రాప్స్ వాటర్ అంతే, వేస్తే డ్రాప్స్ ఆఫ్ వాటర్ అంతే. అంతేనండి, అంతే. ఇట్ విల్ స్టాప్ మూవింగ్ అండ్ దెన్ యూ కెన్ కమ్ టు డాక్టర్. కొంచెం ఐ హ్యావ్ సీన్ కాక్రోచెస్ పోవటం, లీచెస్ చిన్న చిన్న జెర్రీ లాగా పోవడం, అలా కూడా వచ్చారు. సో డిపెండ్స్ ఆన్, కొంతమంది ఫ్లోర్ మీద పడుకుంటారు, వాళ్ళకి దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వి ఫౌండ్ స్మాల్ కాక్రోచెస్ ఇన్ ద ఇయర్ ఆల్సో. అది తెలుస్తుందిగా, తెలుస్తుంది వాళ్ళు అందుకనే వస్తారు కదా, నాకు ఆ చెవులు ఏదో కదులుతున్నట్టుంది దే కమ్ బ్యాక్ పుట్టింగ్ వాళ్ళు ఆయిల్ రకరకాలు వేసి ఆల్రెడీ దేవుడ పుట్ ఫ్యూ డ్రాప్స్ అక్కడ ఇక్కడ డ్రాప్స్ వేసుకొని తగ్గపోతే అప్పుడు వచ్చు. ఏం చేయకూడదు అసలు? ఏం చేయకూడదు మన పెన్నీస్లు కీలు తీసుకొని పొడుచుకోవటం. కొన్నిసార్లు చిన్నపిల్లలు రబ్బర్స్ చిన్న చిన్న తినే వస్తువులు పెట్టుకుంటారు. అది పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ ఏంటంటే మనం ఏదో పెట్టి తీద్దామని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ ఇయర్ కింద చాలా నేరం. ఆ నేరదాల్లో మనం ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ట్రై చేస్తే అది లోపలికి వెళ్ళిపోతే ఇట్ బికమ్స్ వెరీ పెయిన్ఫుల్. లెంత్ కూడా తక్కువ ఉంటుంది. సో ఈజీగా లోపల వెళ్ళిపోయే ఛాన్స్. ఇరుక్కుపోతే కనుక ఇట్ క్రియేట్స్ పెయిన్ఫుల్, ఒకటి పెయిన్, ఇంకోటి ఫుల్నెస్. పిల్లలు ఏమంటే దే గెట్ యాంగ్షియస్. సో అది ట్రై చేయకండి. ఖచ్చితంగా ఇమీడియట్లీ విజిట్ డాక్టర్. వెన్ వీ గెట్ ఇట్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్స్ ఈజీ. లేదు అటు ఇటు పొడిచి బ్లీడింగ్ వచ్చి వాచిపోయేసరికి ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. కొంచెం అనస్థీషియా ఇచ్చి పిల్లలకైతే వాళ్ళు కదులుతూ ఉంటారు కాబట్టి షార్ట్ జిహెచ్ కూడా తీయడం జరుగుతుంది. ఇంకా ఇరుక్కుపోయిన వెనకాల నుంచి కట్ చేసి తీయడం కూడా జరుగుతుంది. అలాంటివి కూడా అవుతుంటాయి. చెవులోంచి పోతే ఎక్కడికి పోతే డాక్టర్ గారు? బ్రెయిన్లోకి వెళ్ళదండి, మధ్య చెవు దగ్గర ఆగిపోతుంది. మన కన్నబేరు అంటాం కదా, దాని ముందు వరకు ఆగిపోతుంది. ఎక్కువగా నెడితే అది హోల్ పడుతుంది. ఇట్ స్టాప్స్ దేర్. ఇంకేముంది? It get by God's grace generally traumatically they recover in few days, 15 to 20 days లో తగ్గిపోయి అది రిపేర్ అయిపోయి. చిన్న హోల్ అయితే, పెద్దదైతే దెన్ వీ హ్యావ్ టు రిప్లేస్ ఇట్ మళ్ళీ అలా. ఇప్పుడు ఏదైనా పొరపాటున చెవులో ఏదైనా ఇట్లా గుచ్చుకోవడం వల్ల రంధ్రం పడితే చెవుడు వస్తుంది డాక్టర్ గారు? అవునండి, అవును. ఆ మెకానిజం పని చేస్తుంది, వినికిడి తగ్గుతుంది, మొత్తం మీద పోదు. కానీ ఏదైతే కన్నబెర డ్రమ్ ఉందో అది పగలటం వల్ల ఆ కండక్షన్ తగ్గిపోతుంది. సో మన డ్రమ్స్ కొడుతూ ఉంటాం, డ్రమ్లో చిన్న హోల్ పడింది అనుకో, సౌండ్ తగ్గింది. సిమిలర్ మెకానిజం. సో అలా తగ్గుతుంది కానీ కంప్లీట్గా చెవు వెనుకోవడం పోదు. ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో చూస్తాము, లేదా పెద్దవాళ్ళలో కూడా మనము ఒక్కొక్కసారి మోస్ట్ కామన్గా చూస్తుంటాము చెవు నుంచి చీమ్ గారడం అనేది. అవునండి. ఏంటి డాక్టర్ గారు అది? ఈ చెవి ఇన్ఫెక్షన్ అండి. పెద్దవాళ్ళల్లో అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. అది అప్పుడప్పుడు దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. చిన్నపిల్లల్లో కామన్ ఎందుకు అంటే ఈ అడినోటాన్సిలర్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే వీళ్ళకి ఏంటంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు గొంతులో టాన్సిల్స్, ముక్కు వెనకాల అడినాయిడ్స్ ఉంటాయి. ఈ ముక్కు వెనకాల అడినాయిడ్స్ ఏంటంటే మన యుస్టేచియన్ ట్యూబ్, అంటే మన మధ్య చెవికి గొంతుకు కనెక్షన్ ఒక ట్యూబ్ ఉంటుంది. అది ఎందుకంటే మనం ఆవలించినప్పుడల్లా, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా దాని ద్వారా ఆ మిడిల్ ఇయర్కి వెంటిలేషన్ అనమాట. మన రూమ్కి వెంటిలేటర్స్ ఎలా ఉంటాయో మధ్య చెవికి కూడా వెంటిలేషన్ ఉంటుంది. సో దానికి ఆక్సిజన్ అందడానికి అలా. అది ఎప్పుడైతే ఆ వెంటిలేషన్ ఆగిపోతుందో, అడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటే ముక్కు వెనకాల అడినాయిడ్స్ అనేవి న్యాచురల్ కంతులండి. జర్ నథింగ్ బట్ మన ఇమ్యూనిటీ కోసం ఉన్న బాడీలో ఉన్న టిష్యూ. కానీ బికాజ్ ఆఫ్ ఎలర్జీ, బికాజ్ ఆఫ్ ఈ పొల్యూషన్ వీటి వల్ల, ఎక్సెసివ్ శానిటైజేషన్ వల్ల, అంటే నార్మల్కి అబ్నార్మల్కి డిఫరెన్స్ బాడీ ఎక్కువగా రియాక్ట్ అయిపోయి పెద్దగా అయిపోతాయి. సో దానివల్ల ఏంటి ఈ యుస్టేచియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ అయిన పిల్లలకి ఏమవుతుందంటే వెంటిలేషన్ కాదు. ఒక రూమ్లో మిమ్మల్ని అలానే లాక్ చేసి ఉంచారు, నో వెంటిలేటర్, ఎలా తేమ పడుతుంది. సో అలానే దానిలో తేమ చేరుకొని
అది పోను బిల్డప్ అయిపోయి ఏదో ఒక రోజు ఇట్ ట్రైస్ టు బర్స్ట్ అవుట్. ఎస్పెషల్లీ కోల్డ్ వచ్చినప్పుడు అంటే ఈ త్వరగా ఆ వాప్ వల్ల ఇంకా తొందరగా ఇన్ఫెక్షన్ కూడా వెళ్ళొచ్చు కొన్నిసార్లు. ఆ ఫ్లూయిడ్ అనేది పగిలి బయటికి వస్తుంది చెవిలో. మందులు పడితే తగ్గిపోతుంది. మందులు పడితే తగ్గిపోతుంది. బేసికలీ చాలామంది నాకు చెవిలో నుంచి వస్తుంటే ముక్కుకు స్ప్రే ఇచ్చారు అంటారు. యాక్చువల్ రీజన్ ఏంటంటే చెవిలో ఎందుకు వస్తుందంటే దెర్ ఈస్ నో వే ఫర్ ద ఎయిర్ టు గో. సో ముక్కు మేము స్ప్రే ఇచ్చి ఆ పిల్లలకి ఇస్తే ఈ వాపు తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా సెట్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చెవి క్లీనింగ్, చెవి ఆరోగ్యం ఖచ్చితంగా అందరికీ దీని గురించి తెలిసి ఉండాలి. అవును. సపరేట్ క్లీనింగ్ అనేది అవసరం లేదు. బాగా డ్రై అయినప్పుడు మాత్రమే, అది రాని పక్షంలో మనకి ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకొకటి, చెవులోకి ఏదైనా పురుగులు ఇలాంటివి పోయినప్పుడు లేదా ఇంకేదైనా ఉన్నప్పుడు వాటర్ వేసి 1 or 2 drops ఆఫ్ వాటర్ వేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒక్కటే ఆప్షన్. ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ ఏంటంటే పురుగు కదలకుండా ఉంటుంది. సో ఇట్ డ్రౌన్స్ ఇన్ ఇట్. సో అది కదలకుండా ఉన్నప్పుడు కొంచెం మనకు ఆ ఇబ్బంది అనేది కాకుండా. ఎస్ సార్. చెవి ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.